ఆగస్ట్ 14 రిలీజ్ అవుతుంది. మరి ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తున్నారు. సో ఎన్టీఆర్ గారు బాలీవుడ్లో స్టాండర్డ్గా నిలిచిపోయే సినిమా అవుతుంది అంటారా వారు? ఇది ఖచ్చితంగా డెఫినెట్గా మేడం. ఒక తెలుగు ఇండస్ట్రీ ఈ రేంజ్కి డెవలప్ అవడం అనేది యాజ్ ఏ తెలుగు ఆడియన్గా నేను చాలా గర్వపడుతున్నాను. ఎందుకంటే ఈ క్రెడిట్ మొత్తం మన రాజమౌళి గారి దగ్గర నుంచి బాహుబలి మూవీ నుంచి తెలుగు ఇండస్ట్రీ అంటే ఏంది అని ఒక ముద్ర అయితే వేశారు. సో రోజు రోజుకి మనం వాళ్ళు డెవలప్ అవడం, ఈరోజు వాళ్ళు హిందీ వాళ్ళు ఒకప్పుడు అసలు మన తెలుగు ఆర్టిస్టులని లెక్క చేసేవారు కాదు. అసలు వీళ్ళు ఉన్నారా, వీళ్ళ సినిమాలు ఏంది అనే ఒక ఇదితో చిన్న చూపు చూసేవాళ్ళు. అంతా బాలీవుడ్ 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 అని, అదేదో పెద్ద ఇండస్ట్రీ, అదే పెద్ద గొప్ప వాళ్ళు, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ వీళ్ళే హీరోలు తప్ప మన వాళ్ళు ఎవరు కాదు అనే రేంజ్ నుంచి ఈ రోజున మన తెలుగు ఇండస్ట్రీ నుంచి రండిరా బాబు మా సినిమాలో చెయ్యండి అని బతిమలా ఆడుకుని తీసుకెళ్ళి పెట్టుకునే పొజిషన్కి మన తెలుగు ఇండస్ట్రీ రావడం అనేది చాలా గర్వకారణం అని చెప్పుకోవచ్చు. యాజ్ ఏ తెలుగు టాలీవుడ్ తెలుగు ఆర్టిస్ట్గా అదే ఇంత డెవలప్ అవ్వడం తెలుగు ఆడియన్గా నేనైతే చాలా గర్వపడుతున్నాను. సో సినిమా అయితే మాత్రం డెఫినెట్గా బ్లాక్ బస్ట్ హిట్ అవుతుంది మేడం. వార్ 1 కంటే వార్ 2 అనేది నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. ఎందుకంటే మన ఎన్టీఆర్ గారు ఫైట్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. మన ట్రైలర్లో చూసాం, చాలా అంటే చాలా బాగున్నాయి. సో డెఫినెట్గా సినిమా అయితే మాత్రం బ్లాక్ బస్ట్ హిట్ అవుతుంది. అంటే ఇదొక్కటే కాదు, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి ఇంకా ఎంతోమంది హీరోలు ఖచ్చితంగా వెళ్ళి బాలీవుడ్ని కూడా ఏలబోతారు. కొన్ని రోజులకి ఏమవుతుందంటే తెలుగు టాలీవుడ్ తప్ప భారతదేశంలో టాలీవుడ్ దాని #1 ఖచ్చితంగా. అంటే అదే రోజు కూలీ సినిమా కూడా రిలీజ్ అవుతుంది. రజనీకాంత్ గారు కూడా ఎన్టీఆర్ గారి కన్నా పెద్ద ఆయన, గొప్ప ఆయన కూడా. సో మరి అదే సినిమా ఖచ్చితంగా ఆ సినిమా కూడా చాలా బాగుంటుంది, చాలా మంచి హిట్ అవుతుంది. ఎందుకంటే డెఫినెట్గా దాంట్లో నాగార్జున గారు మెయిన్ విలన్ గా చేస్తున్నారు. సో ఫస్ట్ టైం అయినా నాగార్జున గారు విలన్ గా చేస్తున్నారు. అండ్ రజనీకాంత్ అంటే స్టైల్ స్టార్, మనం చెప్పగలదు సూపర్ స్టార్ అయినా. సో ఈ 2 సినిమాలు కూడా చాలా బాగుంటుంది. కానీ ఒక రోజు గ్యాప్ తీసుకుని రిలీజ్ అయ్యి ఉంటే కలెక్షన్ పరంగా ఇంకా బాగున్నాయి, ఆడియన్స్ పరంగా కూడా ఇంకా బాగున్నాయి. సో వాళ్ళిద్దరికి ఈ ఒకేసారి రావడం అనేది కొంచెం డిసప్పాయింట్గా అనిపించినా కానీ ఏ సినిమా కూడా తగ్గదు మేడం. డెఫినెట్గా నేను చెప్తున్నా 2 సినిమాలు కూడా సూపర్ డూపర్ హిట్ అవుతాయి డెఫినెట్గా. కలెక్షన్స్ అనేవి షేర్ అవుతూ ఉంటాయి కదా. అదే మేడం, అదే ఒక చిన్న ప్రాబ్లం వచ్చింది కాబట్టి ఒక రోజు విడిచి తర్వాత రోజు పెట్టుకున్నా బాగుండేది. కానీ సో ఒకేసారి రిలీజ్ చేయడం మరి వాళ్ళకి ఉంటాయి కదా, తెలుగు టాలీవుడ్ తమిళ. డెఫినెట్గా మేడం, డెఫినెట్గా మేము 2 సినిమాలు ఖచ్చితంగా చూస్తాం. సినిమా చూసి వచ్చి రివ్యూలు కూడా డెఫినెట్గా చెప్తాం మేము. అంటే నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్లో అంటే 2 కాలర్లు ఎగరేసి మరి ఇద్దరు హృతిక్ రోషన్ అండ్ ఎన్టీఆర్ ఇద్దరు చెప్పారు. మరి సినిమా నిజంగానే అంత హిట్ ని సాధిస్తుంది అంటే డెఫినెట్గా మేడం. వార్ 1 మూవీనే ఒక రేంజ్ లో హిట్ కొట్టారు వాళ్ళు, ఓన్లీ బాలీవుడ్ వాళ్ళు వెళ్ళి. ఈ రోజున మన టాలీవుడ్ నుంచి ఒక హీరోని తీసుకొచ్చారంటే ఇప్పుడు ఇది ఇక్కడ అక్కడ హాలీవుడ్ టాలీవుడ్ రెండూ కూడా బాలీవుడ్ టాలీవుడ్ రెండూ కూడా దుమ్ము దులపాలి అనే ఒక ఉద్దేశంతో తీసుకొచ్చారు, ఇద్దరు కలిపి చేశారు. సో ఖచ్చితంగా సినిమా మాత్రం పుష్ప రికార్డును బదులు కొడుతుంది అని నాకు అనిపిస్తుంది డెఫినెట్గా. సో ప్రభాస్ గారు డేట్స్ ఖాళీ లేకపోవచ్చు మేడం, ఎందుకంటే ఆయన ఆల్రెడీ చాలా బిజీగా ఉన్నారు, చాలా సినిమాలు చేస్తున్నారు. ప్రభాస్కి రెస్ట్ లేకుండా ఆయన వర్క్ చేస్తున్నాడు. ఇంత కష్టపడే మనిషి నేనైతే పెళ్లి కూడా చేసుకోకుండా పాపం సినిమాల కోసం మన కోసం ఆయన జీవితాన్ని త్యాగం చేసినట్టుగా ఆయన మన కోసం సినిమాలు చేస్తున్నారు. సో ఆయనకి ఇంకా రావాల్సిన కల్కి 2 అని, ఇంకా సలార్ 2 ఇవన్నీ చాలా సినిమాలు పెండింగ్లో ఉండడం వల్ల ఆయన చేయకపోయి ఉండొచ్చు. కానీ డెఫినెట్గా ఎన్టీఆర్ అయితే మాత్రం ఎక్కడ తగ్గడు, ఎక్కడ తీసిపోడు. ప్రభాస్కు ఉండే ఎలివేషన్స్ అన్ని కూడా ఎన్టీఆర్లో ఖచ్చితంగా మనం చూడగలుగుతాం. ఆల్రెడీ చాలా స్లిమ్ అయ్యి ఆయన 6 ప్యాక్ మళ్ళీ చేసినట్టు ఉన్నారు ఏందో కానీ చాలా స్లిమ్ అయ్యారు. సో సినిమాలో మనం చూడాలి డెఫినెట్గా మేడం. డెఫినెట్గా ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడియన్ కూడా అసలు ఇద్దరు హీరోల్ని స్క్రీన్ మీద హాలీవుడ్ బాలీవుడ్ టాలీవుడ్ ఇద్దరు హీరోల్ని స్క్రీన్ మీద ఒకేసారి చూస్తే అది ఎలా ఉండబోతుందని ప్రతి ఆడియన్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాడు. ఎప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా, ఎప్పుడెప్పుడు సినిమా చూద్దామా అని చాలా ఇంట్రెస్ట్ ఉన్నారు. నాగవంశి గారు ఒక మాట అన్నారు, హృతిక్ రోషన్ ని టాలీవుడ్ నుంచి లాంచ్ చేస్తున్నాం అనుకోండి అని చెప్పేసి. చాలా మంది ట్విట్టర్ లో దీనికి కౌంటర్ ఇస్తున్నారు అనమాట. నువ్వేంది లాంచ్ చేసేది, ఎన్టీఆర్ ఆల్రెడీ ఉన్నాడు, ముందు నుంచే హృతిక్ రోషన్ హీరో, అందరికి తెలిసిన పెద్ద హీరో, నువ్వేందని చెప్పేసి సో అది ఎందుకంటే అన్న ఒక మాట చెప్పాలంటే ఏదైనా సరే ఒకటి జరుగుతుంది లేదా ఒక మంచి జరుగుతుంది, ఒక హిట్ కొట్టబోతున్నారంటే ఆ క్రెడిట్ మొత్తం మాకే కావాలి అన్న విధంగా జనాలు తయారయ్యారు. కానీ అసలు అరే సినిమా హిట్ అవుతుంది, ఒక టాలీవుడ్ హాలీవుడ్ బాలీవుడ్ ఇవన్నీ మనం అంతా కలిసి వర్క్ చేసుకుని ఇంకా బాగుండాలి అని అనుకోవాలి. కానీ లేదు ఈ క్రెడిట్ మొత్తం మాకే రావాలి. ఇప్పుడు మన ఎన్టీఆర్ వాళ్ళ సినిమా హిట్ అయిందని మన వాళ్ళు అనకూడదు, ఆయన ఉండడం వల్ల సినిమా హిట్ అయిందని వాళ్ళు అనకూడదు. ఖచ్చితంగా కలిసి వర్క్ చేయాలి. మన ఇండియాలో ఉంటున్నాం కాబట్టి టాలీవుడ్ అయినా బాలీవుడ్ అయినా టాలీవుడ్ కోలీవుడ్ ఇంకా కొన్ని తమిళ ఇండస్ట్రీలు కూడా ఇవన్నీ. సో వీళ్ళందరూ కూడా కలిసి వర్క్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు ఇంతకుముందు అంతా కూడా మన తెలుగు తమిళ 2 కలిసి చేసేవాళ్ళం. సో ఫస్ట్ టైం ఇది పెద్ద హీరోలతో హిందీలో చేయడం అది. సో సినిమా అయితే డెఫినెట్గా హిట్ అవుతుందని నేనైతే అనుకుంటున్నాను. అన్న కూలీ వర్సెస్ వార్ 2 అనే యుద్ధం జరుగుతుంది, ఎక్కువగా కూలీకే టికెట్స్ అమ్ముడుపోతున్నాయి అంటున్నారు. మరి వార్ 2 పరిస్థితి ఏంటంటారు?
ఏమో చెప్పలేం కదా, కంటెంట్ బట్టి ఏది హిట్ అయితే చెప్పలేము. ఏది మంచి కంటెంట్ ఉంటే అదే హిట్ అయితే చెప్పలేం కదా. అండ్ ఎన్టీఆర్ గురించి, హృతిక్ రోషన్ గురించి చాలా మంది ట్రోల్స్ చేస్తున్నారు. సో హైట్కి సంబంధించి కావచ్చు, డాన్స్కి సంబంధించి కావచ్చు. సో ఏమంటారు? రోల్ చేసుకొనివ్వండి, అంటే నచ్చని వాళ్ళు ఉంటారు కదా, మ్మ్. వాళ్ళు రోల్ చేసుకుంటారేమో. అంటే సినిమా మీద ఇంపాక్ట్ ఉంటుంది కదా ట్రోల్ చేస్తే. ఇంపాక్ట్ ఎందుకు ఉంటుంది, దాంట్లో దమ్ము ఉంటే ఏ సినిమా హిట్ అయింది. అని ఇప్పుడున్న చాలా సినిమాలు రివ్యూ బేస్డే చాలా వరకు లాస్లో ఉంటుంది అని చెప్పి బయట ఉన్న రూమర్. అదేం లేదండి, సినిమాలో దమ్ము ఉంటే ఏ సినిమా అయినా ఎంత తొక్కేసినా లేగుస్తుంది. కూలీ ఎక్కువ కలెక్షన్స్ రాబడుతుంది అంటారా, మరి వార్ 2 ఎక్కువ కలెక్షన్స్ రాబడతారా అంటారా? ఇప్పుడు అది బాలీవుడ్ టైప్లో ఉంది కాబట్టి దానికి కొంచెం ఇక్కడ అంటే హిట్ అయితే 1000 crores అలా వస్తాయి. అదే ఇంకా ఫ్లాప్ అంటే ఇంకా దానికి కలెక్షన్ తక్కువే. కూలీ సినిమా పేరు బాగుంది కాబట్టి అది కొంచెం రాగిడ్ లుక్లో ఉంది కాబట్టి మాస్ ఆడియన్స్ ఎక్కువ దాన్నే ఇష్టపడతారు కాబట్టి దానికి అదే మంచి హిట్ అవుతుంది. కూలీనే ఎక్కువ వద్దంటారా? ఈవెన్ ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు కూలీ సినిమాలో. సో అంటే ఇప్పుడు రజనీకాంత్ కావచ్చు, నాగార్జున కావచ్చు, సో ఇంకా చాలామంది ఉన్నారు, శృతి హాసన్ కావచ్చు. సో ఎక్కువ మంది ఆర్టిస్టులు ఉన్నారు. మరి కూలీ ఎందుకంటే చాలామంది ఆర్టిస్టులను తీసుకున్న సినిమాలు ఈ మధ్య నిలబడట్లేదు, అందులో ఎక్కువ మంది ఉన్నారు కదా. మరి అదే మ్యాక్సిమం ఇంతమందిని పెట్టారంటే కథ మంచి స్టోరీ అయి ఉండొచ్చు మేబీ. నాగార్జున గారు ఈ మధ్యకాలంలో నెగిటివ్ పాత్రలు ఎక్కువ చేస్తున్నారు. సో ఏదో మంచి కంటెంట్తోనే వచ్చారు కాబట్టి డైరెక్టర్ గారు మంచి హిట్ అవుతుంది. అంటే మన వార్ 2కి సంబంధించి నాగవంశీ గారు సినిమాని ఒకవేళ మీకు నచ్చకపోతే తిట్టుకోండి నన్ను అని చెప్పి చెప్తున్నారు ఆయన, నాగవంశీ గారు. అదే సినిమా ఎలా ఉన్నా దాంట్లో కంటెంట్ ఉంటే ఎవరు తొక్కలేరు, దాంట్లో కంటెంట్ లేకపోతే అది పాతాళంలోకి పోతుంది. బ్రో మరి ట్విట్టర్లో నాగవంశీ గారు చెప్పిన మాటకి, అంటే హృతిక్ రోషన్ గారిని టాలీవుడ్కి తీసుకొస్తున్నాం అని చెప్పిన మాటకి, నువ్వేంట్రా టాలీవుడ్కి తీసుకొచ్చేది ఆయనని, ఎన్టీఆర్ పుట్టక ముందు నుంచి ఆయన చాలా ఫేమస్ ఆయన అని చెప్పి ట్రోల్ చేస్తున్నారు, మీరేమంటారు? ఇవన్నీ ఎందుకు బ్రో, ఎవరి స్టామినా వాళ్ళకు ఉంది. అతను అన్నంత మాత్రాన ఈ ట్రోల్స్ ఇవన్నీ ఎందుకు? ఏ సినిమా హిట్ అయితే ఏది ఫ్లాప్ అయితే చెప్పలేము. రేపు థియేటర్లో వచ్చినప్పుడు చూసుకోండి, అవన్నీ ఎందుకు.